హలో ఫ్రెండ్స్, ఇలాంటి రాయల్ బ్లూ కలర్కి ఎలాంటి పెయింట్స్ వేయాలా అని ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే వస్తుంది కదా. అయితే ఈరోజు బ్లాగ్లో అయితే ఎలాంటి కలర్స్ వాడితే దీని మీద లుక్ వస్తుందో ఈరోజు చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఇదిగోండి, కస్టమర్ అయితే ఈ స్టెమ్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇంకా దీనికి పెయింట్స్ వేద్దామని అనుకుంటున్నాను. ఏ కలర్స్ వేస్తున్నానో ఏంటో చూడండి. ఇలా సారీకి అయితే నేను డ్రాయింగ్ వేసేసుకున్నానండి. ఇంకా దీనికి వచ్చేసి ఒక 5 కలర్స్ అయితే నేను వాడదాం అనుకుంటున్నాను అనమాట. ఫ్లవర్స్లో అయితే 4 కలర్స్ వేసి, ఎలాగో లీఫ్లు ఉన్నాయి కదా దానికైతే గ్రీన్ వేసేస్తాను. అలాగే దీనికి ఇలా 2 నెంబర్ ఫ్లాట్ బ్రష్ ఒకటి వాడుతున్నాను, 0 పాయింట్ బ్రష్ ఒకటి వాడుతున్నాను. ఈ 2 బ్రషెస్తో మనం పెయింట్ వేద్దాం. అలాగే కలర్స్ ఏం వేస్తున్నానంటే ఇలా ఈ 5 కలర్స్ నేను వాడుతున్నానండి. చాలామంది థిక్ కలర్స్కి ఏం కలర్స్ వాడాలి ఏంటి అని అడుగుతున్నారు. ఇలా మనం థిక్ కలర్స్ కన్నా లైట్ కలర్స్ అన్నా ఇలా మనం సారీ పట్టుకెళ్ళి ఇవి మ్యాచింగ్ చూసుకుంటే కనుక మనకి ఈజీగా తెలిసిపోద్దండి. దాన్ని బట్టి మనం ఫ్లవర్కి ఏది వేస్తే బాగుంటుందని ముందే ఆలోచించుకుని ఈ విధంగా వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. నేను ఇంత థిక్ కలర్ల మీద చాలామంది డౌట్ ఏంటంటే ఏ కలర్ వేస్తే అసలు మ్యాచ్ అవుద్ది అనుకుంటారు. ఇప్పుడు నేను ఈ 5 కలర్స్తో వేస్తున్నాను కదా, అసలు దాని లుక్ ఎలా వస్తుందో మీరే చూద్దరు. ఓకేనా? అలాగే నేను ఈ గోల్డ్ కోన్ ఒకటి వాడుతున్నానండి అవుట్లైన్లు ఫిల్ చేయడం కోసం. తర్వాత గ్లిటర్ వాడుతున్నాను. ఈ గ్లిటర్ కోసం ఎందుకంటే ఈ మిర్రర్స్ పెడుతున్నానండి. ఈ గ్లిటర్తో మిర్రర్స్ పెడతానమాట. ఆ విధంగా వీటితో ఇవన్నీ యూస్ చేసి అయితే నేను పెయింట్ చేసేస్తున్నాను. అది ఎలాగేంటో చూసేద్దరండి. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి నేను డీప్ రోజ్ వాడుతున్నాను. దీని నెంబర్ వచ్చేసి 902 అండి. ఇది కలర్ చాలా బాగుంటుంది. ఇలాంటి డీప్ కలర్స్ శారీస్ మీద ఈ డీప్ రోజ్ అయితే బాగుంటుందండి. మరి పింక్ షేడ్, లైట్ పింక్ షేడ్ తీసేసుకోకుండా డీప్ రోజ్ తీసుకుంటే కనుక ఇలాంటి కలర్స్కి మనం డార్క్ కలర్స్ ఏదైనా పెయింటింగ్ వేసుకున్నప్పుడు శారీ మీద ఇలాంటి కలర్ బాగుంటుంది అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ ఉన్నప్పుడు షేడింగ్ వేయడం అంత బాగోదండి. అందుకని 1 కలరే వేసుకోవాలన్నమాట. షేడింగ్ కన్నా ఇలాగే ఎక్కువ బాగుంటుంది. "906" తీసుకున్నానండి నెంబరు, వైలెట్ కలరు. ఈ కలర్తో ఈ ఫ్లవర్ ఫిల్ చేద్దాం. చాలామంది అనుకుంటారు కదా, అసలు తిక్కి నీలం దీని మీద వైలెట్ ఏం బాగుంటుంది అనుకుంటారు. కానీ వేస్తే చాలా చక్కగా ఉంటుందండి. ఎప్పుడు కూడా డార్క్ కలర్ శారీకి డార్క్ కలర్స్ వేస్తే బాగోదు అని అనుకుంటారు. కానీ వేసిన తర్వాత ఈ షైనింగ్ పెయింట్స్ మంచి లుక్ వస్తాయి అన్నమాట. అందుకని ఏమీ డౌట్ పడకుండా చక్కగా వేసుకోవచ్చు. చూడండి, వంగపూ కలర్ వేస్తున్నాను కదా వైలెట్. ఇది వేసిన తర్వాత ఎలాంటి లుక్ ఇస్తుందో మీరే చూడండి. ఇక్కడ కలర్ని ఇక్కడ కూడా వేద్దాం. బ్లూలో ఇదొక షేడ్ అండి. ఇది 905 అనమాట. 905 అడిగితే ఈ షేడ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే ఈ ఫ్లవర్కి వాడదాం. బ్లూ సారీ కాబట్టి బ్లూ కలరే మనం వాడామనుకోండి అంత లుక్ అనిపించదు అనమాట. అందుకని ఈ షేడ్ వాడితే బ్లూలో మంచి ఆనంద కలర్ అంటాం, తెలుగులో అయితే ఆనంద కలర్ అంటాం కదా, ఆ టైప్లో వస్తుంది అనమాట షేడ్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కొంచెం
దీనికి ఇంకా రాయల్ బ్లూ కదా సారీ, వైట్ కానీ గోల్డ్ కానీ మ్యాచ్ అవుతుంది. కలర్స్ అయితే అసలు ఏమయ్యాలో ఏంటో అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరేం కన్ఫ్యూజ్ కాకండి. థిక్ కలర్స్ శారీస్ మీదకైనా ఈ విధంగా వేసుకుంటే చక్కగా ఉంటాయి. థిక్ కలర్స్ తోటి వేయండి పెయింట్. కాకపోతే సూటబుల్ అయ్యే పెయింట్స్ ఎంచుకోండి, ఎంచుకొని చక్కగా వేసేసుకోవచ్చు. ఇదే కలర్ని ఇక్కడ ఫ్లవర్కి ఇద్దాం. ఇది కూడా డార్క్ కలర్స్ ఇచ్చాం కదా, అందుకని ఈ మధ్యలో ఫ్లవర్కి అయితే గోల్డ్ ఇద్దాం. గోల్డ్ ఇస్తే ఈ మధ్యలో లుక్ బాగుంటుంది అన్నమాట. ఈ ఫ్లవర్కి ఇలా గోల్డ్ ఇస్తే బాగుంది కదా. ఈ మధ్యలో గోల్డ్ కలర్ ఇవ్వడం వల్ల మంచి లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకా మనకి ఈ ఫ్లవర్ మిగిలింది కదా, దీనికైతే సేమ్ డీప్ రోజ్ వేసేద్దాం. చూసారా, ఇలా కలర్స్తో ఫ్లవర్స్ మొగ్గలో కూడా ఇలా ఫిల్ చేసేస్తాం కదా. ఇప్పుడైతే గ్రీన్తో లీఫ్లు కార్డులు ఇచ్చేద్దామండి. ఇప్పుడు గ్రీన్తో ఈ కార్డులు వేసేద్దామండి. ఈ గ్రీన్ అయితే మనకి ఎలాంటి థిక్ కానీ లైట్ కలర్ కానీ ఏ కలర్ శారీస్కైనా మంచిగా సూటబుల్ అవుద్దండి. ఇది గ్రీను నెంబర్ వచ్చేసి 911 అనమాట. ఈ నెంబరు కలర్ తీసుకుంటే చాలా లుక్గా ఉంటుంది. థిక్ కలర్స్ అయినా లైట్ కలర్స్ అయినా ఏ కలర్స్కైనా బాగుంటుంది అన్నమాట ఈ గ్రీన్. ఇలా కార్డులు అయితే వేసేసాం కదా. ఇప్పుడు ఇలా లీవ్స్ కూడా ఫిల్ చేసేయాలి. ఓకే అండి, ఈ లీవ్స్ కూడా వేసేసాం కదా. ఇప్పుడు దీన్ని ఈ గ్యాప్స్ని ఎలా ఫిల్ చేయాలన్నదే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే కోన్ వేసేద్దాం, గోల్డ్ కోను. ఇప్పుడైతే అవుట్లైన్ అంతా కోన్ వేసేద్దాం.
చూసారా, కోన్ వేసేటప్పటికి చాలా అంటే చాలా లుక్ వచ్చింది కదా. ఇంకా గ్లిటర్ వాడి మనం మిర్రర్ పెడితే ఇంకెంత బాగుంటుందో చూద్దరు. కానీ ఇప్పుడు నేను గ్లిటర్తో మిర్రర్స్ పెట్టేస్తున్నాను. చూసారా, ఫ్లవర్ డ్రై అయ్యేసరికి మంచి లుక్ అయితే వస్తుంది కదా. ఎప్పుడు కూడా ఈ షైనింగ్ పెయింట్స్ తడిగా ఉన్నప్పుడు వాటి అందం తెలియదండి. ఇలా ఆరిన తర్వాత మంచి లుక్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఇలా మిర్రర్ పెట్టేసి దాని మీద ప్రెస్ చేస్తే సరిపోద్దండి, చక్కగా డ్రై అయిపోద్ది. మిర్రర్స్ కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదండి, రేకువి, అవే పెడుతున్నాను. జస్ట్ అలా ప్రెస్ చేస్తే మనకు చుట్టూ ఫ్రేమ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట గ్లిటర్ అయితే. చూసారా, మిర్రర్ పెట్టిన తర్వాత బాగుంది కదా. ఇంకా డ్రై అయిన తర్వాత అయితే ఇంకా లుక్గా ఉంటుంది. చూసారా, ఇలా అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది పూర్తిగా ఆరిన తర్వాతే దీని లుక్ అనేది తెలుస్తుందండి. ఆరిన తర్వాత మీకు చూపిస్తాను. స్టెమ్స్ వేసాం కదండి, స్టెమ్కి మధ్యలో నేను గ్యాప్ వచ్చిందని ఇలా చిన్నగా ఒక్కొక్క ఫ్లవర్ అయితే డ్రాయింగ్ చేశాను అనమాట. వీటిని కూడా ఎలా వేద్దామో చూసేయండి. బార్డర్ని అయితే నేను హైలైట్ చేయట్లేదండి, ఎందుకంటే ఎలాగో స్టెమ్ చాలా హైలైట్ అయిందనమాట. అందుకని దీన్ని డల్ చేస్తేనే సారీ మంచి లుక్గా అయితే ఉంటుంది. సో దాని గురించి నేను బార్డర్ని సింపుల్గానే ఓన్లీ గోల్డ్ కలర్తోనే ఇలా బార్డర్ వేసేస్తున్నాను అనమాట. ఇంకా దీని మీద కోన్తో డాట్స్ కానీ గ్లిటర్తో డాట్స్ కానీ ఏమీ పెట్టట్లేదు. 2 సైడ్స్ కూడా హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వేసానండి. ఎందుకంటే ఇది సింపుల్గానే ఇచ్చాను బ్లౌజ్కి అయితే, వాళ్ళు హెవీగా ఏం చేయొద్దు అన్నారు. అందుకని చిన్న స్టెమ్ వేసి ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చేసాను అనమాట. ఓకేనా, ఇదిగోండి సారీ పూర్తయ్యేసరికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. మీకు కెమెరాలో సరిగ్గా కనిపిస్తుందో లేదో, రియల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది. అయితే పెద్ద స్టెమ్ల మధ్యలో ఇలా చిన్న చిన్న స్టెమ్లు వేయడం వల్ల ఇంకా లుక్ కనిపిస్తుంది అనమాట. చాలామందికి థిక్ కలర్ శారీస్కి ఎలా వేస్తే బాగుంటుంది ఏంటో అన్న డౌట్ ఉంటుంది కదా. అసలు ఈ శారీ చూస్తే కనుక మీకు ఆ డౌట్ అంతా ఎగిరిపోద్ది అనమాట. ఎంతో అందంగా వచ్చిందండి బ్లూ కలర్ శారీ అయితే. చాలామంది అయితే నన్ను రెడ్ కలర్ శారీకి ఎలా వేయాలి, బ్రౌన్ కలర్ శారీకి ఏమేం కలర్స్ సూటబుల్ అవుతాయని చాలా క్వశ్చన్స్ అయితే నాకు వచ్చినాయి అన్నమాట. అయితే మనకి ఎలాంటి శారీకైనా సరే అది స్టెమ్ను బట్టి కలర్స్ ఎంచుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా అయితే బ్లూ కలర్ శారీకి వేసాను కదా.
నేను ఎంచుకున్న కలర్స్ని బట్టి శారీకే లుక్ వచ్చేసింది కదండి. ఈ శారీ పెయింటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.